ఉంటుంది. అక్కడ ఏయ్ మతిలేని శృతి, నీకన్నీ కావాలి, నోరు మూసుకొనుండు. బూత్ మాత్రమే తెలుసు, నేను సీఈఓనే కదా. అది నిన్నటి వరకు సీఈఓ అవుతారు. అంతవరకు నువ్వు వేరే క్యాబిన్లో నిలిచే వరకు పాత పదవిలో ఉన్న వాళ్ళే కంటిన్యూ అవుతారు మిస్టర్ బూత్. చివరిసారి సీట్ని బాగా చూసుకో, మళ్ళీ జీవితంలో అనుకోవడం అవివేకం. మేడం సస్పెన్స్ తో చచ్చిపోతున్నా. ఏయ్ శృతి, నువ్వు వెళ్ళి స్టాఫ్ అందరినీ హాల్లోకి రమ్మను. ఎందుకు సార్? ఎందుకో ఇంకాసేపట్లో తెలుస్తుంది. ఏయ్ లంచ్ టైంలో తీరిగ్గా చెప్తానులే. నువ్వు వెళ్ళు. శృంఖలాలు తెంచుకొని ఈ నియంతృత్వ పాలన నుంచి స్వాతంత్రం శుభతరుణం ఆసన్నమైందని చెప్పడానికి మీ అందరినీ రమ్మన్నాను. మరి నాయిస్ లేకుండా వైలెన్స్ చూపిస్తా, జాగ్రత్త. మన ఆఫీస్లో గత కొన్ని రోజులుగా ఒక చర్యని ఖండిస్తూ ఈ మహిళా పాలనను నిరసిస్తూ పోటీని అనౌన్స్ చేశారు. ఈ పోటీలో నా టీంలో చేరాలనుకునేవారు అందరూ నా పక్కకి బోనస్లు, ఇంక్రిమెంట్లు, ఇన్సెంటివ్స్ తీసుకొని ఇప్పుడు అందరూ కాకులు వెళ్ళి సెక్యూరిటీ సెక్యూరిటీ 2 భాగాలు చేసి మా ఇద్దరి పేర్లు రాయించాను. వచ్చి నిలబడాల్సిందే. ఎలా నా ఆధ్వర్యంలో బెస్ట్ డిజైన్స్ వేసి క్లయింట్స్ని ఒప్పించి అందరికీ జీతం పెంచడం జరుగుతుంది. మై డియర్ టీమ్ మెంబర్స్, ఇది గెలుపు కోసం పిలుపు. మొత్తం రిజల్ట్ వచ్చే వరకు అంత సీక్ ఇస్తాను. రండి రండి, పదండి పదండి పదండి. ఆయన గెలవడానికి ఏదైనా చేసేలా ఉన్నారు. ఆయన చేయాల్సింది చేయని. ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అన్నారు, ఏంటో చెప్పండి. నా పేరు అనామిక. సుడు నగలు, కిరీటాలని కొత్తవి చేయించాలనుకుంటున్నారని కూడా తెలిసింది. అర్థమైంది. తప్పు చేశారని చెప్పడానికి వచ్చాను. వాట్? తప్పు చేయడం ఏంటి? కారణం ఏంటో తెలుసా? ఏంటి? ఆ ఫ్యామిలీలో గొడవలు. నమ్మించడం ఏంటి? నిజమే కదా. వాళ్ళు పేరుకే భార్యాభర్తలు సార్. ఇద్దరి మధ్య అన్ని గొడవలున్నప్పుడు కలిసి బిజినెస్ ఎలా చేస్తారు? పైగా ఇప్పుడు మీ ఊళ్ళో మీ పూర్వీకులు కట్టించిన గుడిని ఎంతో వైభవం బెస్ట్ డిజైనర్ అవార్డు గెలుచుకున్న మా కంపెనీకి ఇచ్చి మీ ఊళ్ళో మీ పేరు నిలబెట్టుకుంటారా? 100% నిజమేనమ్మా. నాకు నా పరువే ముఖ్యం. సిద్ధంగా ఉంటుంది. నా ఆలోచన పాటు చేసావు సార్. కాఫీ అంటూ బర్రెగొంతు తీసుకుని అరవకపోతే అక్కడ పెట్టి చావచ్చు కదా. అది మోగిపోయిందిగా. అలా ఇబ్బంది పడుతున్నావేంటయ్యా? అయినా నువ్వేంటయ్యా అంత ఆస్తికి వచ్చేసాను సార్. మీరే ఎలాగైనా అసిస్టెంట్గా అవకాశం ఇవ్వాలి. అదృష్టం అవన్నీ నాకెందుకులే కానీ నీ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నానయ్యా. ఇంత త్వరగా మీరు అవకాశం ఇస్తారని నేను అస్సలు అనుకోలేదు. కానీ నిన్ను అసిస్టెంట్గా పెట్టుకోవడానికి ఏంటో చెప్పండి సార్. కూర్చోవయ్యా, చెప్తాను. కూర్చో. బయటికి వెళ్ళి వాళ్ళు రాసిన పాటలన్నీ నేనే వాడేసుకుంటున్నానని పబ్లిసిటీ అలా చెయ్యండి సార్. మాటిస్తే సరిపోదు, అగ్రిమెంట్ కూడా చేయాలి. అగ్రిమెంట్ రాసిన పాటలకు బయట పబ్లిసిటీ ఇచ్చుకోకూడదు. వీటన్నిటికీ అంగీకరించి టీ ఇచ్చే నాకు పెద్ద తేడా ఏముంది? 3 ఏళ్ల పాటు మీకు బాగా ఆలోచించుకో కళ్యాణ్. తెలుసయ్యా నువ్వు ఒప్పుకుంటావని. అందుకే అగ్రిమెంట్ పేపర్స్ అన్ని ఆలోచించుకో. మళ్ళీ మా గురువు నన్ను మోసం చేశాడనే డైలాగ్ మాత్రం నాకు వినిపించకూడదు. అది చాలు సార్ నాకు.
వస్తాను సార్. మంచిది బాబు, కళ కోసం కష్టపడుతున్నాడు. ఏదో ఒక రోజు గొప్పోడవుతాడురా. ఓటమనేది పులి పొంచి ఉన్నట్టు మన పక్కనే ఉంది. కొంట నక్కలు పక్కన. ఇదే మీ జీవితాల్ని నిర్దేశించే మీ తలరాతల్ని మార్చేస్తాను. బోనస్లు ఇప్పిస్తాను. మీరు చెయ్యాల్సిందల్లా అందమైన డిజైన్స్ గీయటం మాత్రం. గుడ్ 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 గుడ్. ఇదే అంకె. మేమేదో పందెం కట్టుకున్నామని మీరు హడావిడి పడుతూ పని చేయాల్సిన అవసరం. పోటీ ఉండాలి, కానీ ఆ పోటీ మనకున్నా అది మనం చేసే పని మీద ఎఫెక్ట్ పడుతుంది. చూడండి, నేను మీకు ఇన్పుట్స్ ఇస్తూ ఉంటాను. రండి మేడం చెప్తాను. శృతి, ఏమైంది? కానీ నూరిపోస్తున్నారు మేడం. బోనస్లు ఇస్తానని సొంతిల్లు కట్టుకురు రెచ్చిపోయి పనిచేయడానికి సిద్ధపడుతున్నారు. అయితే అయితే అంటారేంటి? నేను సీఈఓగా బాధ్యతలు తీసుకున్నాను, కానీ ఆయన ఎన్ని వాగ్దానాలు చేసినా అవి నిలబెట్టుకునే ఆస్కారం ఆయన తీసుకుంటున్న జీతానికి న్యాయంగా పని తర్వాత మనకది ఆనందాన్నివ్వాలి. మాటలు వింటుంటే ఉగ్రవాదికి కూడా చక్రవ్యాధి వచ్చి పోయేలా ఉన్నారు మేడం. లక్ష్మి ఇంకా రాలేదేంటి? తనని పిలిచావా? పిలిచానమ్మా. తనకి భోజనం అవసరం లేదని